ఐపీఎల్ మ్యాచ్లు రసవత్తరంగా జరుగుతున్నాయి. మొహాలీలో ఏప్రిల్ 9వ తేదీన జరిగిన థ్రిల్లర్ మ్యాచ్ అభిమానులకు విపరీతంగా కిక్నిచ్చింది. చివరి బంతి వరకు నువ్వానైనా అని జరిగిన మ్యాచ్లో ఎట్టకేలకు హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. పంజాబ్ జట్టు 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ బ్యాటర్ నితీష్ రెడ్డి అదరహో అనిపించాడు. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాడు. మొహాలీలో ఏప్రిల్ 9వ తేదీన పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డి అందరి దృష్టిని ఆకర్షించాడు. 20 ఏళ్ల ఈ యువ క్రికెట్ తన ఐపీఎల్ కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ ఆంధ్ర బ్యాటర్ 37 బంతుల్లో 5 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేసి తన సత్తా చాటాడు. తాను ఆడిన 4వ ఐపీఎల్ మ్యాచ్లోనే ఇలా సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. రాత్రికి రాత్రే హీరోగా మారిపోయాడు. అటు హైదరాబాద్ జట్టులో తనకంటూ ఓ గుర్తింపు ఏర్పరచుకున్నాడు. హైదరాబాద్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ వర్మ మార్కడం విఫలమైన చోట నితీష్ రెడ్డి చెలరేగి ఆడాడు. తనకొచ్చిన అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. తన జట్టు స్కోర్ను అమాంతంగా పెంచేశాడు. నితీష్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్ కారణంగా హైదరాబాద్ జట్టు 182 పరుగులకు చేరుకోగలిగింది. నితీష్ కుమార్ రెడ్డి దేశవాళీ క్రికెట్ లో ఆంధ్ర జట్టు తరపున ఆడుతున్నాడు. అతను ఏప్రిల్ 9న జరిగిన మ్యాచ్ కు ముందు కేవలం 8 టీ20లు మాత్రమే ఆడాడు. ఇందులో 2023లో 2 ఐపీఎల్ మ్యాచ్లున్నాయి. అందులో నితీష్ కి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కాగా దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలంలో అతన్ని సన్ రైజర్స్ ఫ్రాంచైజీ తన బేస్ 20 లక్షలకు కొనుగోలు చేసింది. అతడిపై నమ్మకం ఉంచింది. నితీష్ రెడ్డి ప్రస్తుతం అంచనాలకు మించి ఆడుతున్నాడు. ఒకే ఒక ఇన్నింగ్స్ తో ఐపీఎల్ హీరోగా జాబితాలో చేరిపోయాడు. నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్ర తరపున రాంచీ ట్రోఫీలో 7 మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచ్లలో 366 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అలాగే అండర్-19 స్థాయిలో ఇండియా బి తరపున ఆడిన నితీష్ 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 566 పరుగులు చేశాడు. ఇక 22 లిస్ట్ ఏ మ్యాచ్లో ఆడి 36.63 సగటుతో 403 పరుగులు చేశాడు. అలాగే మీడియం పేస్ బౌలింగ్ వేసే నితీష్ దేశవాళీ మ్యాచ్ల్లో 52 వికెట్లు తీశాడు. అందులో 5 వికెట్ల ప్రదర్శన 2 సార్లు నమోదు కావడం విశేషం. హైదరాబాద్ జట్టు 64 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సందర్భంలో నితీష్ రెడ్డి జట్టుకు అండగా నిలిచాడు. అర్ధశతకంతో ఛత్తాసాటి పంజాబ్ ముందు మంచి లక్ష్యాన్ని ఉంచాడు. చివరికి జట్టుకు విజయాన్ని అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డిపై ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసలు కురిపించాడు. రెడ్డి ఆట తీరును కొనియాడిన కమిన్స్ ఆంధ్ర ఆటగాడు తన ఆల్రౌండర్ ప్రదర్శనతో మ్యాచ్ పై తీవ్ర ప్రభావం చూపించాడన్నాడు. నితీష్ రెడ్డి ఓ అద్భుతమైన ఆటగాడని, ఫీల్డ్ లో అద్భుతంగా ఉన్నాడని కమిన్స్ ప్రశంసించాడు. 3 ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కారణంగా మేము 180 పరుగుల మార్కును అందుకున్నాం. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ తో గెలుపులో కీలక పాత్ర పోషించాడని కమిన్స్ వ్యాఖ్యానించారు. ఏపీలోని విశాఖపట్నంకు చెందిన కాకి నితీష్ కుమార్ రెడ్డి 2003 మే 26న జన్మించాడు. నితీష్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్థాన్ జింక్ లో పనిచేశాడు. అతనిది సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం. నితీష్ రెడ్డి 5 ఏళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. హిందుస్థాన్ జింక్ కంపెనీ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్లు చూస్తూ పెరిగిన అతను ప్లాస్టిక్ బాల్ తో తన ఆటను ప్రారంభించాడు. ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు. అయితే ముత్యాల రెడ్డిని ఉదయపూర్ ట్రాన్స్ఫర్ చేయడంతో అతని కొడుకు కెరీర్ కోసం ఉద్యోగానికి రాజీనామా కూడా చేశారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే
దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని